నమస్తే, నేను మూల శ్రీనివాస్. స్పెషల్ డిబేట్కు స్వాగతం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పట్ల రైతులతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఎంతో ఆసక్తిని చూపుతున్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతు రుణమాఫీ చేయడానికి 3 దఫాలుగా ఈ యొక్క రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసేందుకు కూడా నిధులు విడుదల చేస్తుంది. అయితే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. రైతు రుణమాఫీపై ప్రభుత్వం పెట్టిన ఆంక్షల కారణంగా రైతు రుణమాఫీ పాక్షికంగా మాత్రమే అమలవుతోందని చెప్పి కూడా ఆరోపిస్తున్నాయి. ఇక అందరికీ రుణమాఫీ కావడం లేదంటున్నాయి. ఇక ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక ఈ డిబేట్లో నాతో పాటు మరి జూమ్లో అందుబాటులో ఉన్నారు ఇక మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు మృత్యుంజయ గారు. మృత్యుంజయ గారు, రైతులకు 2 లక్షల రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయట్లేదు. సో తెలంగాణ ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తోంది. సో 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేశారు. ఇక 6 గ్యారెంటీలో మరికొన్ని వాటిలలో ముఖ్యమైనది రైతు రుణమాఫీ అయితే చేస్తున్నారు. కానీ దీని పట్ల మరి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మరి కొంత విమర్శలు చేస్తున్నాయి. వాస్తవానికి మరి ఈరోజే మనకు అందిన డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అంటే రైతు మొదటి విడత రుణమాఫీకి సంబంధించి, రెండో విడతకు సంబంధించి ఇప్పటి వరకు 12,200 ఈ యొక్క 34 కోట్ల రూపాయలు మాత్రం ప్రభుత్వం విడుదల చేసింది. మరి గతంలో మీరు చెప్పారు 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కోసం కేటాయించాము. 31,000 కోట్లు రైతు రుణమాఫీకి ఖర్చు అవుతోంది. సో మరి ఆగస్టు 15 రోజున 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేయడానికి కూడా మరి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కొంత రైతుల్లో ఆందోళన అయితే కనిపిస్తోంది. అందరికీ ఇది అమలు కావట్లేదు, ఈ రుణమాఫీ అందరికీ అందడం లేదు. కొంతమంది మరి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. సో వ్యవసాయ పనులు చేసుకునే కార్యక్రమాన్ని పక్కకు పెట్టేసి రైతులు రుణమాఫీ కోసం అయితే బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. మరి మీరు కూడా వ్యవసాయం చేస్తారు, అలాగే మరి కాంగ్రెస్ నాయకులుగా ఏం చెప్తారు? ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతున్నాయి, తర్వాత రైతుల పడిగాపులు కూడా కనిపిస్తున్నాయి. 1,00,000 రూపాయల రుణమాఫీకి సంబంధించి చాలామంది మాకు రావట్లేదు అంటున్నారు. అలాగే 1,50,000 విషయంలో కూడా కొంత రావట్లేదనే కంప్లైంట్స్ అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సో 2 రోజుల క్రితం మేము ఇదే అంశంపై డిబేట్ చేసిన క్రమంలో రైతుల నుంచి భారీగా స్పందన కూడా వస్తుంది. సో రైతులంతా మరి ఏదైతే రుణమాఫీ కాని రైతులంతా కూడా మరి ఆపన్నహస్తం కోసం చూస్తున్నట్టు కనిపిస్తోంది. మరి వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా రైతులందరికీ మేము రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. కానీ కొందరికి అమలై కొందరికి అమలు కాకపోవడంతో ఆందోళన కనిపిస్తుంది. ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు మేము రుణమాఫీ చేస్తా అన్న తర్వాత అది కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ప్రకటించిన తర్వాత, అధికారానికి వచ్చిన తర్వాత అలా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, తర్వాత అన్ని ప్రతిపక్ష పార్టీలకు తెలుసు, తర్వాత అదేవిధంగా నిన్నటిదాకా అధికారం వెలగబెట్టిపోయినటువంటి వాళ్ళకు కూడా తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత అప్పుల ఊబిలోకి నెట్టిపోయింది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులతోని ఈ రాష్ట్రాన్ని మా ప్రభుత్వానికి అప్పచెప్పిపోయింది గత ప్రభుత్వం. అయినా కూడా మేము ఆనాడు మాట్లాడిన మాటను ఏమాత్రం కూడా ఒక్క మాట కూడా వెనుకకు పోకుండా ఇప్పుడు ఇంతకుముందే మీరు చెప్పినట్టు 12,42,000 కోట్ల రూపాయలు 12,000 కోట్ల రూపాయలు సుమారుగా 12,000 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకే నిధులు విడుదల చేసి రైతులకు అందినాయి. నిధులు విడుదల చేయడం, రైతులకు అందడం జరిగింది. 17 లక్షల ఖాతాలకి ఇప్పుడు జమ అయిపోయినాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులు. దీంట్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. రేషన్ కార్డు అన్నారు, తర్వాత పాస్బుక్ అన్నారు. సో వీటన్నిటిలో కూడా మరి ఇంటికి ఒకరికే ఇస్తామని చెప్పడం, వీటన్నిటిలో కొంత అయితే గ్రామాల్లో రైతుల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది. మరి ప్రభుత్వం అయితే ఈ ఆందోళనకు పరిష్కారం చూపే దిశగా కూడా మరి పరిష్కారం చూపాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి. సో ఇదే అంశంలో ఇప్పుడు విపక్షాలు కూడా మీపై రోజుకో రకంగా దండయాత్ర. నా మాట వినండి, ఇది మళ్ళా మీరే చెప్పబడింది. ఇప్పుడు మేము 15 ఆగస్టు లోపల మొత్తము ఈ రైతుల యొక్క రుణాలను 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తామనేటువంటి ఒక మా మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది, ప్రజలకు చెప్పడం జరిగింది. ఎన్నికల కంటే ముందే ఆ విషయం చెప్పినాం. తర్వాత ఇప్పుడు
దాని కొరకు 15వ ఆగస్టు వరకు కూడా ఆగకుండా గత మాసం నుంచే దీని కొరకు క్రమాన్ని రూపొందించుకొని ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారు. ప్రభుత్వము ఇప్పటి వరకు దాదాపు మీరు అన్నట్టు ఏదో 40 లక్షలు అది దాని 30,000 మందికి కొత్త కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల అవి అందలేదు అనేటువంటిది దాని గురించి చర్చ జరిగింది. నిన్న కూడా దాని మీద ఒక ఇది ఏర్పాటు చేసుకొని దాని తర్వాత ఏంటంటే దాదాపు ఒక 30,000 మందికి ఇంకా వివిధ కారణాల వల్ల 150,000 వరకు కూడా ఇచ్చినటువంటి వాళ్ళకు ఇంకా రాలేదని చెప్తే దాంట్లో అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, బ్యాంకర్స్ పంపించలేదు. నిన్న ఒక బ్యాంక్ ఆయననైతే మొత్తం వాళ్ళకు సంబంధించిన అదేదో బ్యాంకు, ఆ బ్యాంకు వాళ్ళు మొత్తము అసలు రిపోర్ట్ అయ్యలే వాళ్ళు. అంటే గవర్నమెంట్కి వాళ్ళు కనీసం మా దగ్గర ఇంతమంది డ్యూస్ ఉన్నారని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ అయ్యలేదు. అయితే అవన్నీ కూడా అటువంటి. తర్వాత రెండోది, ఏదో కారణాల వల్ల అది ఇప్పుడు ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఇయ్యరట, లేకపోతే ఇంకోటి ఇయ్యరట అంటే దానిలో కూడా కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ట్యాక్స్ ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్సే లేదు ఇవాళ రేపు. అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లేనప్పుడు ఏదో లోన్ల కొరకో ఇంకే దాని కొరకో పాన్ కార్డు కావాలని చెప్పి ఉత్తానే ట్యాక్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో పాన్ కార్డు కొరకు చేసుకున్నటువంటి వాళ్ళకు మామూలుగా అటువంటి వాళ్ళకు ఇవ్వద్దని ఎక్కడ ఏ రూల్స్ చెప్పలేదు. కానీ కొన్ని సాంకేతిక పరమైనటువంటి కారణాలు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవాళ ఇంకొక 30,000 మందికి రాలేదంటే ఇప్పటికే 12 లక్షల పైచిలకు వాళ్ళకు వచ్చినాయి అనేటువంటిది లెక్కలు చెప్తా ఉన్నాయి. అది అందరికి దొరికినాయి కూడా. చాలా మంది సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఉత్సాహంగా. ఇంకా మాకు వచ్చేటోళ్ళు ఉన్నారు, రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, వచ్చినాయి అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. ప్రతిపక్షాలు పొద్దునట్లేస్తే మొన్న అసెంబ్లీలో చూసినాం కదా, ఏదో ఒకటి పిచ్చి పిచ్చి మాట్లాడాలి, తర్వాత ప్రభుత్వం మీద ఏ విధంగా మనం బండలేయాలనేటువంటి ఆలోచన తప్ప వాస్తవాన్ని మాట్లాడేటువంటి పరిస్థితులు ప్రతిపక్షాలు ఎక్కడ మిగిలినాయి. అసెంబ్లీలో మాట్లాడిన దాంట్లో భారతీయ జనతా పార్టీ ఒకటైతే, టీఆర్ఎస్ ఒకటైతే వాళ్ళు ఏం మాట్లాడినరు, ఆ అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి దాంట్లో దేని గురించి మాట్లాడినరు, ఏ అంశాలను పెద్దగా రేజ్ చేసి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పినారు. ఎంతసేపటికి ఏదో అసహ్యంగా అపహాస్యంగా లేకపోతే జోకి సీరియస్ గా లేకుండా అక్కర్లేని ముచ్చట్లన్నీ మాట్లాడినారు. ఆ తర్వాత మాట్లాడుకుంటూ వచ్చింది తప్ప వాళ్ళకి అసలు సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకు రుణమాఫీ అయితేంది, ఏదైతే ప్రభుత్వాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆలోచన తప్ప వాళ్ళకు నిజంగా కూడా చిత్తశుద్ధితో ఇవి అమలు చేయించాలనేటువంటి ఆలోచన వాళ్ళకు లేదు, ఉండదు కూడా న్యాయంగా. ఎందుకంటే ఇంకోటి, రాజకీయపరమైనటువంటి ఒత్తిడిని వాళ్ళ మీద ఏదో విధంగా మా పార్టీ ఉనికిని కాపాడుకోవాలి, మేము ఉన్నామని అనుకోవాలి. ఉనికే పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంటే 10 సంఖ్యలో ఎమ్మెల్యేలు వచ్చి వేరే మన అధికార పార్టీలో చేరుతా ఉంటే ఏం చేయాలనో దిక్కుచోతని పరిస్థితి లోపల కూర్చున్నటువంటి వాళ్ళు. అదేవిధంగా 10 సంవత్సరాల అధికార పీఠాల మీద కూర్చుండి ఇష్టం వచ్చినటువంటి వాగుడు వాగి ఏది పడుతుంది ప్రజలకు పోయి బహిరంగ సభలల్లో అటు తెలంగాణ 2014 కంటే మొదలు 2004 నుంచి 14 దాకా అనేకమైనటువంటి ఉపన్యాసాలలో ఏది పడితే అది మాట్లాడి వాళ్ళు ఒక్కటి కూడా చేయలేనటువంటి పరిస్థితి లోపల, నిర్దాక్షిణ్యమైనటువంటి పరిస్థితుల లోపల ఇవాళ ఆ పార్టీ ప్రభుత్వం ఉన్నది. మరి ముఖ్యంగా ఒక్కటే చిన్న ఉదాహరణ, ఎవ్వడు ప్రతిపక్ష నాయకుడైనా కూడా, ఎంత గొప్పవాడైనా కూడా ఇవాళ వాళ్ళు కనీసం 1 గంటనో 2 గంటలో, 1 రోజో 4 రోజులో ఏదో కొంతసేపు అసెంబ్లీలో వచ్చి కూర్చునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి ఏమి దిక్కులేనటువంటి పరిస్థితి లోపల ప్రతిపక్ష నాయకుడు సమరించి పరారు. ఇంకా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాడు కూడా, ఎమ్మెల్యేగా కూడా నేను ఉన్నానటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా హోదా కూడా పక్కకు పెట్టేసి ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు అయితే దీంట్లో మొదటిసారి అంటే ₹1,00,000 రుణమాఫీ కోసం 11,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తున్నామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మొదటి విడత ₹1,00,000 అప్పుడు. తర్వాత రెండో విడతకు సంబంధించి 6,000 కోట్ల పైచీలకు, అంటే ఓవరాల్గా 17,000 కోట్ల రూపాయలు మీరు రిలీజ్ చేయాలి. ఓవరాల్గా మీరు ఏదైతే టార్గెట్ అనుకున్నారో 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కోసము ఈ ప్రభుత్వం భరిస్తోందని చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. సో ఇదే రైతులకు చేరింది. దీంట్లో మీరు ఇప్పటి వరకు చేసింది 12,000 కోట్ల రూపాయలు.
12,000 కోట్ల రూపాయలు అంటే మీరు చెప్పిన దానికి దీనికి అంటే 18,000 కోట్ల రూపాయలు 12,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతులకు అందింది. యాజ్ అండ్ టుడే పేపర్ నేను కూడా ఓఎస్డి గారి దగ్గర తీసుకున్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి. సో ఇంకొక 6,000 కోట్ల రూపాయలు ఇంకా రైతులకు చేరాల్సి ఉంది. ఇది 2 లక్షల రుణమాఫీకి సంబంధించింది కాదు, ₹1,00,000 ₹1,50,000 మాత్రం మొదటి విడత రెండో విడతకు సంబంధించి. అంటే దీంట్లోనే శ్రీనివాస్ గారు సారీ ఫర్ ఇంటరప్షన్. మీరు ఇప్పుడు మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాము. ఇది ఒక విడత రెండో విడత అని మేము ఎప్పుడు చెప్పలేదు. ఈ ఒకటి ఇప్పుడు ₹1,00,000 ఇచ్చినా ఒకసారి ₹1,00,000 ఇచ్చేసినాం, ఇంకోసారి ₹1,50,000 ఇచ్చినాం, రేపు ₹1,75,000 ఇస్తారు, ₹2,00,000 ఇస్తారు. ఇప్పుడు ఇంతకు ముందు కదా చెప్పినట్టు మేము 25% ఒకటి ఇస్తాం, లేకుంటే ఇంకో 25% మళ్ళీ ఏడాదిస్తాం, మళ్ళీ ఒక 25% ఏడాదిస్తాం, మళ్ళీ ఒక 20 ఇట్లా కాదు. మేము విడతలుగా తేపలుగా ఇస్తామని మేము ఎప్పుడు చెప్పలేదు. గత ప్రభుత్వము అటువంటి ఆలోచన చేసి అటువంటి దిక్కుమాల విధానంతో 25% ఏమైంది, ఆ మిత్తులు అప్పుడు వాళ్ళు ఇచ్చిన పైసలన్నీ కూడా బ్యాంకుల ఇంట్రెస్ట్లకే పోయినాయి. గవర్నమెంట్ ఇచ్చిన పైసలు ఏమన్నా కొన్నో ఇస్తే ఎవ్వని రుణమైనా అట్లనే ఉన్నది. మేము వంతుల వారీగా విడతల వారీగా పార్ట్ ఇస్తామని చెప్పి మేము ఎప్పుడు చెప్పలేదే. ఇవాళ కూడా అది నిన్న ఇచ్చింది. అరే మేము ఇవాళ కొన్ని పైసలు ఇచ్చినాం, కొంతమందికి ఇచ్చేసినాం, రేపు మిగిలిన కొంతమందికి ఇస్తాం, ఎల్లుండి ఇంకా మిగిలిన కొంతమందికి ఇస్తాం, అంతే తప్ప ఇది తేపలు విడతలు అని మేము ఎప్పుడు చెప్పలే. ఏం విడతలే కానే కాదు. మేము ఇవాళ ఎట్లా ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ ఉంటే అట్లా ఇగో ఇవాళ 50,000 వరకు ఇచ్చేసినాం, రేపటి నుంచి 70,000 కలుస్తాం, ఎల్లుండి నుంచి 1 అంటే మొత్తం టోటల్ క్లోజ్. అది మృత్యుంజయ గారు అందులోపల కేసీఆర్ చెప్పి మేము రుణమాఫీ చేస్తాం ₹1,00,000 అని చెప్పిన తర్వాత అలా 25% ఇచ్చి మళ్ళా మిత్తి అట్లనే ఉంచి అసలు అట్లనే ఉంచి మళ్ళీ ఏడాదికి పోయే వరకు అలా వాని మిత్తికి అంతే అయిపోయి ఇవాళ ఎవ్వని కాగితం కూడా రిటర్న్ రాలే. మీకు ఇవాళ చెప్తా ఉన్నా, తెలుగు టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఉన్నటువంటి ఏదైతే రుణమాఫీ మొత్తం రుణమాఫీ ఫోన్ లైన్ లో రిజిస్టర్ ఆగండి ఒక నిమిషం. మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు బీజేపీ సంబంధించిన అల్జాపూర్ శ్రీనివాస్. ఆయనతో మాట్లాడదాం. ఆయన ఆరోపణలు ఏం చేస్తుండే, మరి కేంద్రంలో అధికారంలో మరి బీజేపీ పార్టీ ఉంది, ఆయన చెప్తారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ రుణమాఫీ విషయంలో రైతుల నుంచి మీరు కూడా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఈ రచ్చబండ అంటే రైతు రుణమాఫీ కోసమేనని కూడా బీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరి మృత్యుంజయ గారు చెప్తున్నారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు మేము విడతలుగా చేయట్లేదు, సో ఒక కటాఫ్ డేట్ పెట్టుకున్నాము, అది కంప్లీట్ చేస్తున్నాము, దీంట్లో రైతులందరికీ చేస్తామని చెప్తున్నారు. మీరేం చెప్తారు శ్రీనివాస్ గారు? ఒకటి శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ ఫార్మర్స్ రైతుల రక్షణ కోసం, రైతుల సమస్య పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ఒత్తిడి ప్రభుత్వం మీద పెంచుతూ ఉంటది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి 8 మాసాలు అయిపోయింది, 8వ నెల నడుస్తా ఉన్నది. వాళ్ళు చెప్పిందే December 9th మాఫీ మొత్తం ఒకటే స్ట్రోక్ తోని మొత్తం 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పినారు. మళ్ళా చెప్పిందేది ఫస్ట్ ప్రతి రైతుకు అని చెప్పినారు. ప్రతి రైతు ప్రతి పాస్బుక్ హోల్డర్ కి రుణం ఉంటే ఇచ్చేస్తామని చెప్పినారు. దాని తర్వాత మాట మార్చినారు, 2 లక్షలు ఇస్తాం కానీ కుటుంబానికి అని చెప్తా ఉన్నారు. ఈ మాట మార్చేది కాదా? కుటుంబానికి 4 రైతులు, అనేవులో కొడుకులు, తండ్రో భార్యనో కోడలో ఉంటారు, వాళ్ళ తినే పాస్బుక్లు ఉంటాయి, లోన్లు తీసుకునే ఉంటాయి. అంతకు మించి కుటుంబానికి 2 లక్షలకు మించి ఇచ్చేది లేదు. కొందరు 1,00,000 తీసుకుంటారు, కొందరు 75 తీసుకుంటారు, అదే కుటుంబంలో కొందరు 50 వస్తుంది, మిగతా ఇవ్వాలని చెప్పడం చెప్తాం. ఇది మాట మారినట్టే. అయినా అనుకుందాం సరే, కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయి, వాళ్ళు అప్పుడు తొందరపడుతూ మాట ఇచ్చినారు. తర్వాత 7,61,000 కోట్ల బకాయిలు ఉన్నాయి రాష్ట్రానికి, మేము 3 లక్షలు అనుకున్నామని చెప్పి మాట అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. మాట చెప్తాం, రాజకీయ పార్టీ అంటే ఎవరికైనా ఎంత బాకీ ఉన్నది, ఎంత ప్రజలు లోన్ తీసుకుంటారు, రాష్ట్ర ఖజానా ఎంత ఉండే పరిస్థితి అన్ని తెలుస్తాయి, తెలియాలా ఒక రాజకీయ పార్టీ అంటే. అవి తెలియకుండా మాకు తెలియదని చెప్పి తప్పించుకోవడం అది కరెక్ట్ కాదు. పోనీ ఇప్పుడు మీరు ఇప్పటి వరకు కూడా ఇంకో 5-6 రోజులే ఉంది, 15 ఆగస్టు 15th లోపల మీరు ఇచ్చిన 3వ మాట అది. ఇప్పుడు 15th ఆగస్టు కల్లా కంప్లీట్ మాట ఇచ్చేస్తా అని చెప్తా ఉన్నారు. ఇచ్చేసేది ఉంటే ఈ పాటికే సుమారుగా 18,000 కోట్ల రూపాయలు బకాయి, మీరు 17,000 చిల్లర చేసేసామని చెప్పినట్లు మళ్ళీ ఇంకా 6-7 ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఇవన్నీ కూడా ఏదో ఒక ఆంక్షల కారణంగా అది
యాడ్లలో ఇస్తారు, చిన్నగా రాస్తారు సబ్జెక్టు కరెక్ట్ అని కండిషన్ సప్లై అండి. ఈయన కొత్త కొత్త షరతులు వర్తిస్తాయని పెట్టారంట, గవర్నమెంట్ షరతులు వర్తిస్తాయని పెట్టిందా? ఆ రకంగా షరతులు పెట్టి అప్పుడు చెప్పలేదు, అప్పుడు ప్రకటించలేదు. ఇప్పుడు ఒకటి 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 అవి అమలు చేస్తూ డిక్లేర్ చేయకుండా అమలు చేస్తూ సతాయిస్తారు. కాబట్టి ఇంతమంది ఇప్పుడు బయట తిరుగుతా ఉన్నాం. ఇంత అమౌంట్ ఇంకా పెండింగ్ ఉన్నది. సో వాళ్ళ ప్రయత్నం వల్ల కేవలం ఎట్లా మినిమైజ్ చేయాలి, యొక్క బడ్జెట్ బరువును ఎట్లా మినిమైజ్ చేయాలి, ఎట్లా నెంబర్ ఆఫ్ రైతుల యొక్క సంఖ్యను తగ్గించాలి, ఎట్లా ఈ యొక్క భారం నుండి బయటపడాలి కృష్ణారామ అనుకుంటా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము అడిగిన రైతులు ఏమన్నా మేమన్నా డిమాండ్ చేస్తామా? మీ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టండి ప్రజలే మాట్లాడతారు. అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కిసాన్ సమ్మాన్ నిధులకు సంబంధించిన ఖాతాలకు దీన్ని ప్రాతిపదికన కూడా తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్తోంది. ఇది వాస్తవానికి ఒక మంచి అంశమే కదా. ఇప్పుడు దాంట్లో కేంద్రం ఇస్తున్న నిధులను కూడా గుర్తు చేస్తున్నారు కదా రైతులకు. మేము ఎక్కడ కూడా ఇట్లా మాట తప్పడము, డేట్ తప్పడము, ఒకసారి ఇచ్చి ఒక పంటకి ఇవ్వకుండా అట్లా లేదా. మా కారణం చేత మా యొక్క అమల్లో ఎక్కడ రైతులు కంప్లైంట్స్ వస్తే చెప్పండి, మీరు మీ న్యూస్ 360కి చెప్పండి. ఎవరైనా కానీ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? అందరికి థరోగా బిలో 5 acres ఉన్న వాళ్ళకి అందరికి కూడాను టెన్షన్ గా పడతా ఉన్నది. సో ఆ రకంగా ట్రాన్స్పరెంట్ సిస్టమ్ చాలా సిస్టమేటికల్ గా ఇబ్బంది లేకుండా టెక్నికల్ గా అమలు చేస్తున్నాం మేము. మళ్ళా ప్రచారం కోసం కాదు, ఈ ఓట్ల కోసం అంతకన్నా కాదు, మానసికంగా వారికి మేము అండగా ఉన్నాం. ఆ భరోసా ఇవ్వడానికి, ఆ రైతుల యొక్క ఆ కష్టాలు మా దృష్టిలో ఉన్నదని చెప్పి ఆ యొక్క ఎక్స్ప్రెషన్ తెలపడానికే మేము చేస్తున్నాం తప్ప ఆ 6,000తోనే పెద్దగా వాళ్ళు ఏదో అవుతుంది కాదు. బట్ ఆ రైతులందరూ కూడాను కష్టాలు ఉన్నారు కాబట్టి 2,000 తీసుకుంటా ఉన్నారు, మొత్తం సంవత్సరంలో 6,000 తీసుకుంటా ఉన్నారు. ఈ యొక్క లెక్క చూస్తే రైతులకు ప్రభుత్వం అండ ఉండాల్సిన అవసరం ఉన్నది అని గుర్తు చేస్తున్నాం మేము. ప్రభుత్వం అండగా ఉంటుంది. చూడండి, 23 పంటల మీద ఎంఎస్పీ పెంచినాం. 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు 1,100 లేదు వడ్ల ధర క్వింటాకి. ఇవాళ 2340 రూపాయలు, 2340 రూపాయలు. ఎంత పెరిగింది? కాంగ్రెస్ సర్కార్ కూడా 10 ఏళ్ళు ఉన్నది కదా, మరి అంత పెంచిందా? ఎన్నడూ బోనస్ ఇచ్చిరా? ఏ పంట మీదనే కానీ మేమైతే 23 వాళ్ళకు ఒకటే వడ్ల గురించి చెప్తా ఉన్నా నేను. కనీసం ఒక ఐటమ్ మీద పెంచిరా? మేము 23 పంటల మీద ఎంఎస్పీ పెంచి ఆ యొక్క సరుకు కొనే విధంగా వ్యాపారస్తులు ఎంకరేజ్ చేస్తున్నాం, మార్కెట్ కమిటీని ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ ప్రక్రియ ద్వారా మేము చేస్తున్నాం. ఆ రకంగా దేశవ్యాప్తంగా రైతులకు భరోసాగా నిలబడ్డాం. మీరు నిలవడండి, ఓట్ల కోసం రాజకీయాలు చేయకండి. ఇప్పుడు మాకు ఏమనిపిస్తున్నా శ్రీనివాస్ గారు, సర్కార్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ సర్కార్ ఈ 8 మాసాల్లో ట్రాక్ ఎక్కడ ఇప్పటిదాకా పరిపాలన మీద మీరు ఒప్పుకుంటారా లేదా? ప్రజలతో ఒప్పుకుంటున్న మాట. ఇప్పటి వరకు పరిపాలన గాడిని ఎక్కలేదు. సమస్య అది. ఏ మినిస్టర్ కూడా తన పోర్ట్ఫోలియోకి న్యాయం చేయడానికి టైం ఇవ్వట్లేదు. ఏ ఒక్క సెక్రటరేట్ ఐఏఎస్ ఆఫీసర్లకు ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్కు 3 అన్నాలు 5 బాధ్యతలు. వండర్ ప్రిన్సిపల్ సెక్రటరీ 5 విభాగాల కండి, 2-3 వైస్ ఛాన్సలర్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, హైయర్. ఓకే, శ్రీనివాస్ గారు, పరిపాలన గురించి తర్వాత మాట్లాడదాం. ఈరోజు ఏదైతే రైతు రుణమాఫీ విషయంలో మరి బీజేపీ కూడా మరి ఒక అడుగు ముందుకేసింది. తెలంగాణలో మరి గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. అలాగే ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. శాసనసభలో ఇంచుమించుగా మీది 3rd మెజార్టీగా ఉంది. సో ఈ నేపథ్యంలో మీరు రచ్చబండ కార్యక్రమం చేపట్టారు, సంతోషం రైతులకు. ఎందుకంటే దేశానికి వెన్నెముక రైతు కనుక, దేశంలో మరి 70% రైతులే ఉన్నారు కనుక వ్యవసాయం చేస్తేనే మనం మరి 4 ముద్దలు తింటాం కనుక ఈ విషయంలో రైతుకు అందరం ముందుకు రావాల్సిందే, సహాయం చేయాల్సిందే. రచ్చబండ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? సో రచ్చబండలో ఏం చేయబోతున్నారు? రైతులకు ఎలాంటి మానసికంగా కావచ్చు ఎలా ఇవ్వబోతున్నారు ధైర్యం చెప్పండి. మేము భారతీయ జనతా పార్టీగా గ్రామాల్లోకి వెళ్ళి రైతుల్ని సమాయత్తం చేసి రైతులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. రైతు సమస్యల మీద మేము అండగా ఉన్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మీరు అదేనే పడకండి అని చెప్పడానికి మేము బయట వస్తున్నాం. ఇది రచ్చబండ కామన్ మ్యాన్ ని కలిసేటట్టు కార్యక్రమం.
కామన్ మ్యాన్ రైతులు చౌరస్తా మీద లేకుంటే చౌడీ దగ్గర, హనుమాన్ టెంపుల్ దగ్గర, చాయ్ డప్పట్ ఆ రకంగా రైతుల్ని చాలా విరివిగా కలవడానికి మేము ఈ ప్రోగ్రాం తీసుకున్నాం, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి. రైతు లేనిదే రాజ్యం లేదు మా యొక్క ఉద్దేశం. రైతు సుభిక్షంగా ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, ఆర్థికంగా బలోపేతం అవుతాం మా యొక్క విశ్వాసం. కానీ వాళ్ళని కూడా ఓటర్లుగా చూస్తూ, వాళ్ళని కూడా ఒక ఆట వస్తువుగా చూస్తూ వాళ్ళతో ఆడుకోవడం అంటే బాధేస్తా ఉంది మాకు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ కళ్ళు తెరిచి ఈ రైతులకు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి. తర్వాత వాళ్ళు పదే పదే రైతులు రుణం కోసం చేయిజాపే విధంగా, రుణమాఫీ కోసం చేయిజాపే విధంగా ఎప్పుడు కూడా చేయకుండా ఎప్పుడు పై చేయి ఉండేటట్టుగా రైతు పరిస్థితి, ఆర్థిక పరిస్థితి తీసుకురావాలి. దానికోసం ఏం చేయాలి? రైతు విధానాల్లో, వ్యవసాయంలో కొత్త మంచి విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే సైంటిస్టులను పెంచి ఆ యొక్క పంటలు ఈల్డ్ పెరిగే విధంగా గైడెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ పెంచాల్సిన అవసరం ఉంది. తక్కువ మార్కెట్ లో తక్కువ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం మాఫీ కాదు, బోనస్ ఇస్తే ఇప్పుడు మాఫీ చేస్తే 50,000 లక్షలు వస్తాయి అనుకుందాం. బోనస్ ఇస్తే ఆ పంట మీద అంతకని ఎక్కువ సంపాదిస్తారు రైతు. వాళ్ళు కేవలం దానం అడతలేరు, కష్టపడ పంటకు మాకు సరిపడా లాభసాటి ధర ఇవ్వండి, పేమెంట్ వచ్చే విధంగా సకాలంగా చేయండి అని ప్రభుత్వానికి కోరుతా ఉన్నారు. 500 1000 రూపాయలు పెడితే అంతకని ఎక్కేం కావాలి, వాళ్ళకు లక్షకని ఎక్కువ వస్తుంది, అంతకని ఎక్కువ వస్తుంది. ఆ పని చేయాలి. రీసెర్చ్ ప్రోగ్రామ్ టేకప్ చేసిందా? కమర్షియల్ క్రాప్స్ గురించి ఆలోచిస్తున్నారా? ఎక్స్పోర్ట్ క్వాలిటీ పంటలు పండించే విధంగా ఆమెను ఆలోచిస్తున్నారా? ఇది వ్యవసాయ విధానమే సరిగ్గా లేదు. అంటే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు 1 మినిట్. మీరు అంటున్నారు రైతులు పండించే పంటలకు రైతుకు అండగా నిలవాలి ప్రభుత్వాలైనా ఎవరైనా అంటున్నారు. ఓకే, దీన్ని స్వాగతిస్తున్నాం. అట్ ద సేమ్ టైం రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించేది కేంద్రం. కానీ ఆ గిట్టుబాటు ధర విషయంలో కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి రైతు సంఘం నాయకులు అంటున్నారు. కేంద్రం ఖచ్చితంగా మరి రైతుల పంటలకు మద్దతు ధరలు పెంచాలంటున్నారు. దీనికి ఏం చెప్తారు? నేను ఇప్పటిదాకా అదే చెప్పిన శ్రీనివాస్ గారు, 23 పంటల మీద మద్దతు ధర పెంచినాం. కొన్ని పంటలకు 100%, కొన్ని పంటలకు 75%, కొన్ని పంటలకు 200 పెంచినాం. మీరు లెక్క చూడాలి. అది మీరు ఇచ్చే మద్దతు ధర ఏదైతుందో శ్రీనివాస్ గారు, అది పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరగట్లేదు. రైతు రోజు రోజుకి అప్పుల పాలవుతున్నారు. ఇప్పటికి కూడా మీరు కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, ఇక్కడ తెలంగాణలో రైతు బంధు, రైతు భరోసా కావచ్చు, ఇవేవి ఇచ్చినప్పటికీ కూడా బ్యాంకులకు వెళ్తున్నారు, అప్పులు తెచ్చుకుంటున్నారు. అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి. ఇంకా పంట పెట్టుబడి కోసం బయట కూడా మరి ఇక కొంతమంది దగ్గర అప్పులు చేస్తున్నారు. 2-3 రూపాయల వడ్డీ కూడా డబ్బులు తీసుకొని పంట మీద పెట్టుబడి పెడుతున్నారు. కానీ రైతులకు లాభాలు రావట్లేదు. రైతు అనేవాడు రోజు రోజుకు మరి రాజుని చేస్తామని మీరు చెప్తున్నారు, కానీ వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపట్లేదు. మీకు ఇప్పుడు మీరు ఇస్తున్న పంట పెట్టుబడి సాయంతో మరి పంట పెరుగుతోంది, అంటే పంట విస్తీర్ణం పెరుగుతోంది తప్ప మరి ఎకరాకు ఇంత దిగుబడి రావాలనే విషయంలో మరి దాంట్లో అయితే రైతు లాభం పడట్లేదు. లాభం లేకనే ఇప్పటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో దీంట్లో ఈ ఆత్మహత్యల నివారణ అంశంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షాలు రాజకీయాలకు అతీతంగా క్షేత్రస్థాయిలో వెళ్ళి రైతులు ఏం పంటలు పండిస్తున్నారు, వాళ్ళకు దేంట్లో పెట్టుబడి ఉంది, వాటర్ వస్తున్నాయా, కరెంట్ వస్తున్నాయా, ఈ దిశగా మీరు రచ్చబండ కార్యక్రమం కూడా చేపడుతున్నారు. సంతోషం. కానీ ఎట్ ద సేమ్ టైం కేంద్రం కూడా దీనికి సంబంధించి పంటలకు ఇప్పుడు ఇచ్చే మద్దతు ధర సరిపోదు. సో వాళ్ళు పండించే పంటలకు గిట్టుబాటు ధర పెంచాలని రైతు సంఘం నాయకులు కావచ్చు, రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్రంలో మరి అధికార పార్టీ బీజేపీ ఉంది కనుక బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, మీరు 2014 ఒక టేబుల్ ముందర పెట్టుకోవాలి. ఎవరైనా కానీ, ప్రతిపక్షాలు కానీ ఇంకెవరైనా కానీ ఇప్పటి టేబుల్ ముందర పెట్టుకొని పంటలపై మొన్నటికి మొన్న ఈ యొక్క బడ్జెట్ కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినట్టు కొన్ని పంటల మీద మళ్ళా పెంచినవే. ఆ టేబుల్ మీరు కంపేర్ చేస్తే అర్థమవుతుంది హౌ బెస్ట్, హౌ పాసిబుల్ రైతులకు అండగా నిలబడ్డది భారతీయ జనతా పార్టీ సర్కార్ అని అర్థమవుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఉన్నది. ఈ వ్యవసాయం ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి కాదు బాధ్యత. వ్యవసాయం మేజర్ పార్ట్
రెస్పాన్సిబిలిటీ స్టేట్ కిందకి వస్తుంది, స్టేట్ ఐటమ్ కిందకి వస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? వట్టిగా ప్రగల్భాలు మాట్లాడడం తప్ప వాళ్ళను ఆదుకోవడానికై, వాళ్ళతో చర్చించడానికై, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికై, వాళ్ళ పంటల్లో మార్పు తీసుకురావడానికై, మిశ్రమ పంటల ద్వారా అదనంగా దిగుబడి పెంచి వాళ్ళ యొక్క పంట పెంచి లాభం తీసుకురావడానికి ఏం యాక్షన్ తీసుకుంటారు చెప్పండి నాకు. అసలు వ్యవసాయ మంత్రి రోజు పొలిటికల్ స్టేట్మెంట్ తప్ప ఏమంటున్నా కానీ పొలిటికల్ స్టేట్మెంట్ తప్ప ఇంకేం ఉంటలేదు బాధిస్తుందని చెప్పడానికి. ఓకే శ్రీనివాస్ గారు, నేను మీకు ఒక ప్రశ్న యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు పోలవరం అనే ఒక 1,00,000 కోట్ల భారీ ప్రాజెక్ట్ ఇచ్చారు. దానికి జాతీయ హోదా విషయంలో కూడా కేంద్రం సహాయం చేసింది. ఎట్ ద సేమ్ టైం 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మరి తెలంగాణ కూడా ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తామన్నారు, 1,00,000 కోట్లు కూడా మరి పూర్తిగా ఇస్తామన్నారు. కానీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టును మరి 1,00,000 కోట్ల రూపాయలు వ్యయం చేసి నిర్మించింది. అయితే ఇటు పాలమూరు కావచ్చు, అటు కాళేశ్వరం కావచ్చు, మరి తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ఎవరు కూడా మరి ఈ విషయంలో ఎందుకు కేంద్రాన్ని మెప్పించి తీసుకురాలేకపోయారు? సో దీంట్లో రైతుల విషయంలో మరి ఇప్పటికే మీరు దేశవ్యాప్తంగా అందరికీ ఒక సిస్టమ్ పెట్టి దాని ప్రకారం వేస్తున్నారు. దీంట్లో రాజకీయాలకు అతీతంగానే వేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రయోజనాల విషయంలో కావచ్చు, మొన్నటి బడ్జెట్లో ఒక విషయం కావచ్చు, మరి తెలంగాణను ఎందుకు మీరు పూర్తి స్థాయిలో విస్మరిస్తున్నారు చెప్పండి. ఇప్పుడు పోలవరం అన్నది మల్టీ స్టేట్స్ ఇష్యూ. జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించాలంటే దేర్ ఆర్ సర్టెన్ నామ్స్. ఆ నామ్స్ కిందకి వచ్చింది కాబట్టి దాన్ని ప్రకటించి మద్దతు పలుకుతా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వానికి మరి సపోర్ట్ చేస్తూ ఆ యొక్క రాష్ట్రానికి సపోర్ట్ చేస్తూ ఇలా బడ్జెట్ కూడా పెద్ద మొత్తంలో అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, పార్టీలు కాదు శ్రీనివాస్ గారు, పార్టీల విషయం కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ ప్రజల విషయం పార్టీ కూడా చెప్తాను, నా మాట వినండి సార్. ఓకే, ఎక్సెప్ట్ టీ న్యూస్, ఏదన్నా పేపర్ కావచ్చు, ఏదైనా టీవీ ఛానల్ కావచ్చు, కాళేశ్వరం ప్రోగా చెప్పిన చరిత్ర ఉంటే చెప్పండి నాకు. అవినీతి, నాణ్యత లేని కట్టడాలు, అందరినీ ఓకే, మీ వాయిస్ డిస్టర్బెన్స్. పంతులు గారు, మృత్యుంజయం పంతులు గారు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చెప్పండి. పంతులు గారు చెప్పండి. మేము రైతులందరికీ బేషరతుగా కిసాన్ సమ్మాన్ నిధులు ఇస్తున్నాము, రైతులకు మద్దతు ధర వేస్తున్నాము. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ ఖచ్చితంగా రైతుల ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తుంది, అందరికీ అర్హులందరికీ ఇవ్వట్లేదని చెప్పి కూడా శ్రీనివాస్ గారు అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు అసలు ఏమిట్లకి ఏమి లేదు, మూడిట్లకి అసలు మేము ఇచ్చుడే మొదలు పెట్టినాం. ఇప్పుడే విమర్శలకు ఎక్కడ అవకాశం అంటే మేము 15వ తారీఖు తర్వాత ఇయ్యని ఏమని ఉంటే ఎందుకు ఇయ్యలేదు, అది కరెక్టా కాదా వాళ్ళు అప్పుడు ఆలోచన చేయాలి. కానీ ఇచ్చిన తెల్లారి నుంచి ఇయ్యాలి. ఒక విడత ఇస్తే ఒక విడత అంటే ఏదో పార్ట్ కాదు మేము ఇచ్చేది. ఒక రైతుకు మాఫ్ చేసినామంటే మాఫ్ అయినట్టే. ఇక ఆయన మీరు రైతు రుణమాఫీ విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా రైతుల కోసం ఏదైతే రుణమాఫీ విషయంలో ఒక అడుగు ముందుకేసి రైతుల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తారా? బ్యాంకులతో కావచ్చు, ప్రభుత్వంతో? ఒకే మాట చెప్పండి. నేను ఒక పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సీనియర్ అధికార ప్రతినిధిగా చెప్తా ఉన్నా, ఎక్కడ మాకు రాలేదనిగిన అన్నట్టయితే వాళ్ళ ప్రతినిధి వాళ్ళు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన, ఆర్డీఓ, ఎంఆర్ఓ, తహసీల్దార్ల వరకు విజ్ఞప్తి చేసిన, కలెక్టర్ల వరకు చెప్పినా, లేదా మాలాంటి వాళ్ళకు చెప్పినా, లేదా గాంధీ భవన్లో చెప్పినా రానటువంటి వాళ్ళ కొరకు ఇప్పించేటువంటి ప్రయత్నం 100% చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ మృత్యుంజయం పంతులు గారు. సో ఇది మరి మాజీ ఎమ్మెల్యే అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి. రైతు రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చేయాల్సిన పని లేదు, అందరికీ కూడా రైతు రుణమాఫీ చేసే తీరుతాం. దీనికోసం 31,000 కోట్లు కూడా కేటాయించాం. సో రైతులు ఎవరు ఆందోళన పడద్దని చెప్తున్నారు. మరి ఈ విషయంలో మరి రైతుల నుంచి కొంత స్పందన అయితే వస్తుంది. సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఇస్తుందని మాత్రం అందరూ చెప్తున్నారు. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.